నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి సిహెచ్ నర్మద్ గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ గృహహింస నిరోధక చట్టం 2005 ఏం చెప్తోంది? గృహహింస నిరోధక చట్టం 2005 అనేది మహిళల కోసము, మహిళల సంరక్షణ కోసము, మహిళలకు ఉపయోగపడే విధంగా ఏర్పరచబడిందండి. మహిళలు ఇప్పుడు అనుభవిస్తున్న గృహంలో జరిగే ప్రతి హింస కూడా ఏదైనా భర్తతో కానీ, వాళ్ళ అత్తమామలు కానీ, ఆడపడుచులతో కానీ ఏదైనా హింస పెట్టినట్టయితే వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ కోర్టు ద్వారా వాళ్ళు పొందొచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ, లేకపోతే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, మానిటరీ రిలీఫ్, మెయింటెనెన్స్, భరణం, ఇలాంటివన్నీ కూడా సమకూర్చడానికి కోసమని ఈ చట్టం ఏర్పడబడిందండి. దీంట్లో ఏంటంటే మహిళలు వాళ్ళకి ఎక్కడైనా గృహహింస జరిగింది అని అనిపించినప్పుడు వాళ్ళ ఇంట్లో భర్తతో కానీ ఎవరైనా వేధింపులు జరిగినప్పుడు, పెళ్ళైన తర్వాత చాలా రకాలు ఉన్నాయండి గృహహింసలో కూడా. ఏంటంటే సోషల్, ఎకనామిక్ వైలెన్స్, ఎకనామిక్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్ అంటే కొట్టడం, తిట్టడం, వాళ్ళ శారీరకంగా వాళ్ళకి ఏమైనా హాని చేస్తున్నారు అన్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా వీళ్ళు ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారండి. ప్రతి జిల్లాకు ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్ని కలిసి వీళ్ళు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే కాకుండా కోర్టుకు కూడా వచ్చి వాళ్ళు డైరెక్ట్గా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఆ ఫెసిలిటీస్ని సమకూర్చడం కోసం మనము సహాయం చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, కాల్ తీసుకున్నాం అండి. హైదరాబాద్ నుంచి మిథున్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే అండి. జడ్జి గారితో మాట్లాడొచ్చాను. మాట్లాడండి. జడ్జి గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, నా పేరు మిథున్ అండి. నేను మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా సిస్టర్ కి 2016లో మ్యారేజ్ అయిందండి. ఓకే. 2 years పాటు బాగానే ఉన్నారండి. ఇద్దరు, మా బావగారు, మా చెల్లెలు. తర్వాత తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. తను ఏంటంటే తన అవసరాల కోసం డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఎప్పుడు మనీ అవసరం ఉన్నప్పుడల్లా మా సిస్టర్ ని డబ్బులు తీసుకురమ్మని, మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మని వేధించారండి. ఇట్లా చాలా సార్లు గొడవలు జరిగాయి. సో 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఓకే. సో ఈ మధ్య అది ఇంకా ఎక్కువ అయిందండి. సో మా ఫాదర్ కూడా రిటైర్డ్ టీచరు. తనేంటంటే తన పెన్షన్ లో నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పి ఇప్పుడు తను ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఓకే. సో తను ఎలా చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తను లీగల్ గా అప్రోచ్ అవ్వాలంటే ఏం రిలీఫ్స్ ఉంటాయి, సో ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది? ఇప్పటి వరకు ఏమైనా కేసు పెట్టారా అండి తన మీద? కేసు అవ్వలేదండి. కేసు మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూ అని కేసు రిజిస్టర్ చేయలేదు, కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారండి? ఇప్పుడు కలిసే ఉన్నారు, కానీ మొన్న ఈ మధ్య ఒక 15 days బ్యాక్ గొడవ అయ్యి మళ్ళీ మా ఇంటికి వచ్చేసిందండి. ఓకే. తను మాతోనే ఉంటుంది ఇప్పుడు. ఓకే. జడ్జి గారు, అంటే ఇప్పుడు తనని చూసుకోవడం లేదండి? అంటే 15 days నుండి మీ ఇంట్లో ఉంటుంది అంటున్నారు. మళ్ళీ తిరిగి వెళ్ళే ఉద్దేశం ఉందా తనకి? తనకి ఉంది, కానీ ఈ డబ్బుల కోసం వేధిస్తున్నప్పుడు తన ఇబ్బంది పడుతుందండి. ప్రతిసారి డబ్బులు డిమాండ్ చేయడం, మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకురాకుండా ఎందుకు వచ్చావు అనడంతో తను మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతిగా ఉండట్లేదు. సో దానికి ఇప్పుడు ఏం రిలీఫ్ అంటే కోర్టు ద్వారా ఎలాంటి రిలీఫ్ పొందొచ్చు అండి? కోర్టు ద్వారా అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తన చేసేది అంతా కూడా ఫిజికల్ హరాస్మెంట్ కిందకి వస్తుందండి. ఫిజికల్ వైలెన్స్ అంటారు. సో ఆ హరాస్మెంట్ దానికోసం కూడా డొమెస్టిక్ వైలెన్స్లో మీరు కేసు పెట్టవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చండి. కోర్టు ద్వారా మీకు ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా జరుపుతారండి. మీరు సఖీ సెంటర్స్ అని ఉంటాయి, 1 stop సెంటర్స్ అని ఉంటాయి. సో ఇలాంటి చోటుకి వాళ్ళని పంపించి వాళ్ళిద్దరు భార్యాభర్తల్ని కూడా కూర్చోబెట్టి
వాళ్ళకి సమస్యలు ఏంటి, అసలు ఎందువలన వస్తుంది, దేని గురించి అనేది వివరంగా తెలుసుకొని వాళ్ళ సమస్యని పరిష్కరించడం జరుగుతుందండి. వీలైనంత వరకు కూడా అనుభవజ్ఞులతోని వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కొంచెం మార్పు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా అదనపు కట్నము అంటే వాళ్ళు 498 కేసు, డౌరీ కేసు, సెక్షన్ 3 and 4 DP యాక్ట్ కింద కూడా కేసు పెట్టుకోవచ్చండి. వాళ్ళకి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడండి 4 years. సో వాళ్ళ పోషణ గురించి ఏమన్నా రిలీఫ్ అడగడానికి ఉంటుందా అండి? తప్పకుండా ఉంటుందండి. పిల్లల కస్టడీ గురించి, పిల్లల మెయింటెనెన్స్ గురించి, ఇప్పుడు తనని మెయింటైన్ చేయకపోయినా, తన పిల్లల్ని మెయింటైన్ చేయకపోయినా కూడా మెయింటెనెన్స్ అడగడానికి వాళ్ళకి ప్రతి హక్కు ఉంటుందండి. డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా ఇప్పుడు వీళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తారో డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తారండి ప్రొటెక్షన్ ఆఫీసర్స్. దాని ప్రకారంగా వాళ్ళకి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఉందా, లేకపోతే శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారా, మానసికంగా ఉందా, ఎలాంటి క్షోభ ఉందనే దాన్ని బట్టి దానికి అనుగుణంగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందండి. మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వచ్చండి. ఓకే, చాలా థ్యాంక్ యూ. ముందుగా కేసు వేసుకునే కన్నా కూడా సఖీ సెంటర్స్కి వెళ్తే కొంచెం ఇద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించి కలిసి ఉండడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. కలిసి ఉంచే ప్రయత్నమే మాక్సిమం చేస్తామండి. ఎందుకంటే విడిపోతే వచ్చేది ఏమీ ఉండదు. అల్టిమేట్గా ఇద్దరు సఫర్ అవుతారు. మధ్యలో పిల్లలు అనేది చాలా సఫర్ అవుతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ కెరియర్ కానీ మొత్తం లాస్ అయిపోతుంది. కాబట్టి దాదాపు మ్యాక్సిమం వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి కలపడానికే ప్రయత్నిస్తారు. కౌన్సిలింగ్లో కూడా ఇంకా వాళ్ళు ఏం చేంజ్ అవ్వట్లేదు, అసలు ఇక అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇవాళ కేసులు దాకా వస్తుందండి. ఒకవేళ సఖీ సెంటర్స్ కి కాల్ చేయాలనుకుంటే 181 కి కాల్ చేస్తే సరిపోతుందండి. ఇంకా ప్రతి జిల్లాలో ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా ఉంటారండి. ఈవెన్ పోలీసులు వాళ్ళకి అలాంటివి కూడా ఏం తెలియకపోతే పోలీసులను అప్రోచ్ అవుతే వాళ్ళు కూడా ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎక్కడ ఉంటారు, ఎలా కలవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మ్యాజిస్ట్రేట్ గారిని కలవాలి, కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఎట్లా ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తారండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. భవానీ గారు, హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి, జడ్జి గారు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం. చెప్పండి మేడం. యాక్చువల్ గా మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ DVC కేసు ఫైల్ చేస్తున్నారండి. అయితే ఫైల్ చేద్దామని వెళ్తే అసలు DIR రిపోర్ట్ అనేది ఏదో కావాలని అడుగుతున్నారు కోర్టులో. ఓకే, అంటే మళ్ళీ కొంతమంది అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే అది అవసరం లేదు, డైరెక్ట్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అంటున్నారు. అసలు DIR అంటే ఏంటి, అది ఉంటేనే కేసు ఫైల్ చేస్తారా, కేసు రిజిస్టర్ చేస్తారా అనేది డౌట్ ఉంది. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. చర్మ, మీరు DIR అంటే సంఘటన జరిగిన, ఆ గృహహింస జరిగిన పరిస్థితులు, దాని పరిణామాలు అవన్నీ జడ్జి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొటెక్షన్ ఆఫీసర్, సఖీ సెంటర్ వాళ్ళు ఎవరైతే వన్ స్టాప్ హెల్ప్ లైన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మొత్తం నివేదిక అంతా పోలీస్ స్టేషన్లో ఒకవేళ FIR బుక్ అయితే చార్జ్ షీట్ అంటూ ఎట్లయితే వేస్తారో DIR అనేది ఒక ఫార్మేట్ ఉంటుంది. మనం ఏ రకంగా అబ్యూజ్ అయినాము, ఏ రకంగా మనకు హింస కలిగింది, అతని లయబిలిటీస్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనకు హింస ఏ రకంగా అంటే వర్బల్గా జరిగిందా, ఎకనామికల్గా జరిగిందా, ఎమోషనల్గా జరిగిందా, ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ అంటే నివేదిక ఉంటుంది. మొత్తం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ అన్ని కూడా వాళ్ళు ఫిలప్ చేసి మనం రాసిన దరఖాస్తులో విషయాలను పొందుపరుస్తూ వాళ్ళు మనకు నుంచి కావాల్సిన సమాచారం, కోర్టుకు మీ కేసుకు ఉపయోగపడే సమాచారం అంతా కూడా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని కోర్టుకు ఒక నివేదిక ఇస్తారు. దాన్ని డొమెస్టిక్ ఇన్సిడెంటల్ రిపోర్ట్ DIR అని అంటారమ్మా. సంఘటన జరిగిన పరిస్థితులు పరిణామాలమైన ఒక నివేదిక ఇస్తారు. ఆ DIRని బేస్ చేసుకుని కోర్టు వారు కేసును రిజిస్టర్ చేసుకుంటారు. అంటే మనకు DVC కేసుని రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ లాయర్ను సఖీ సెంటర్కి పోయినప్పుడు లాయర్తో వెళ్ళరు, మీరు డైరెక్ట్ మీరు అప్రోచ్ అవుతారు. కాబట్టి అక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, లీగల్గా అడ్వైజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా మీకు అడ్వైజ్ చేసిన తర్వాత కోర్టుకు కేసు వచ్చిన తర్వాత మీరు లాయర్ని పెట్టుకోవడమా, లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. మహిళలందరికీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా, వాళ్ళ అంటే కుల ప్రాతిపదికన సంబంధం ఏమీ లేకుండా ఫ్రీగా ఒక అడ్వకేట్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక దరఖాస్తు కోర్టు వారికి పెట్టుకున్నట్టయితే మనకు ఫ్రీగా ఒక లాయర్ని ఇవ్వడం జరుగుతుంది. పేపర్ టైపింగ్ ఖర్చుల నుంచి, స్టాంప్ ఎక్స్పెండిచర్ నుంచి ప్రతిదీ కూడా ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి, జిల్లా
లాయర్ ఖర్చులు కూడా, ప్రతి లాయర్ ఫీజు, పేపర్ టైపింగ్ ఎక్స్పెండిచర్, ఎవ్రీథింగ్ కూడా మీరు ఎవరికి మీరు ఏ రకమైన డబ్బులు ఇచ్చే పరిస్థితి అవసరం లేదండి. వాళ్ళ ద్వారా మీ కేసుని నడిపించుకోవడం జరుగుతుంది. ప్రతిదీ ఆ లాయర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. లేదు మీకు అందుబాటులో మీకు బాగా తెలిసిన మిత్రుల ద్వారా కానీ తెలిసిన బంధువులు ఎవరైనా లాయర్స్ అందుబాటులో మీ లోకల్లో ఉంటే మాకు వీళ్ళ ద్వారా అయితే ఇంకా మాకు కమ్యూనికేషన్స్ బాగుంటాయి అని మీరు భావించినట్టయితే మీరు వేరే ప్రైవేట్ అడ్వకేట్ కూడా ఎంగేజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీగా అడ్వకేట్ మాత్రం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి మీరు ఒక దరఖాస్తు కోర్టు వారికి పెట్టినట్టయితే మీకు అడ్వకేట్ని ఎంగేజ్ చేస్తారు. వాళ్ళ ద్వారా మీరు కేసు ప్రొసీడ్ కావచ్చు. దీంట్లో ఇంకా సాక్ష్యాలను పెట్టుకోవడము, మధ్యంతరంగా మనకి ఏమైనా ఉత్తర్వులు కావాల్సి ఉంటాయి. ఎట్లా భార్యాభర్తలు విడిగా ఉన్నప్పుడు భర్త కానీ భర్త తరఫున ఎవరైనా బంధువులు ఈ అమ్మాయిని వేధించడం కానీ, అమ్మాయి దగ్గరకు వస్తే పిల్లల్ని తీసుకెళ్లడము, లేకపోతే ఈమె దగ్గర ఏమైనా ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్, స్థిర చరాస్తులు ఏమంటే లాక్కెళ్ళే ప్రయత్నాలు, కొంత థ్రెట్ ఉంటుంది. అట్లాంటి అబ్యూస్ కానీ అగోనీ క్రియేషన్ ఏమైనా అట్లాంటి థ్రెట్స్ ఉంటే కోర్టులో ప్రొటెక్షన్ ఆర్డర్ని వేసుకొని మన ప్రెమిసెస్కి రాకుండా డైరెక్ట్ ఫోన్లో కానీ వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మనకి ఏ రకంగా వేధింపులు లేకుండా మనం బ్లేమ్ కాకుండా డిఫమేషన్కి గురి కాకుండా పరువు నష్టానికి గురి కాకుండా అంశాల మీద కోర్టు వారు మధ్యంతరంగా ఉత్తర్వులు ఇస్తారు. అలాంటి ఇంటరిమ్ ఆర్డర్స్, మధ్యంతర ఉత్తర్వులు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంటరిమ్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అంటే వృత్తి కోసం ఫైనల్ ఆర్డర్స్ వచ్చే వరకు కొంత టైం పడుతుంది కేసు డిసైడ్ అయ్యేసరికి. మధ్యంతరంగా మనకు కావాల్సిన పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం, ఆల్టర్నేట్ అకామిడేషన్, రెంటెడ్ పర్పస్, హౌస్ రెంట్, లేకపోతే మనం గ్రాసరీస్, తినుబండాలు, అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంటరిమ్ మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏ అవసరాలు ఉన్నా వాటన్నిటికీ కూడా ఇంటరిమ్ పిటిషన్స్ ద్వారా కోర్టు వారిని అప్రోచ్ అనేటంటే తప్పకుండా వాళ్ళ వాదన కూడిన తర్వాత దీంట్లో ఎంతవరకు రీజనబుల్ రియాలిటీ ఉందని చెప్పేసి కోర్టు వాళ్ళు మధ్యంతరంగా ఉత్తర్వులు ఇస్తారు. మీరు కేసు వేసుకోండి, డిఐఆర్ అనేది కోర్టుకు పంపించడం అనేది సఖీ సెంటర్ వాళ్ళ బాధ్యత. తప్పకుండా డిఐఆర్ వచ్చిన తర్వాతనే మీ కేసు నమోదు కాబడుతుంది. మీరు అడిగినట్టుగా కోర్టు ద్వారా కూడా అప్రోచ్ కావచ్చు అన్నప్పుడు మీరు ప్రైవేట్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటే కోర్టు కూడా ఏం చేస్తుంది, మీ కంప్లైంట్ కాపీని సేమ్ సఖీ సెంటర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఎందుకంటే అది ప్రొసీజర్, డిఐఆర్ అంటూ రావడం అనేది అక్కడ సంఘటన. అంటే బేసిక్గా ఒక సఖీ సెంటర్కి వెళ్ళింటనే పోయినంటనే వాళ్ళు కేసు ఫార్వర్డ్ చేయరు. ముందు అతను పిలుస్తారు, సంబంధికులు పిలిచి 1-2 వాయిదాల్లో మరి మాట్లాడుకొని సెటిల్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే నీలో ఎలాంటి మార్పు సర్దుకోపోయే ఇది లేదు అంటే మాత్రం కోర్టుకు పంపిస్తామని ముందుగా 1-2 సార్లు అతనికి అవకాశం ఇస్తారు. అక్కడ కూడా పరిష్కారం కాలేదు, అవకాశం లేదంటే తప్పకుండా కోర్టుకు పంపిస్తారు. ఇది పరిస్థితి. మరో కాల్ తీసుకుందాం అండి. నంద్యాల నుంచి దస్తగిరి గారు. హలో హలో జడ్జి గారు, ఈ గృహహింసకి గురి కాబడుతున్న మహిళ ముందుగా ఏం చేయాలండి? ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఎలా ఫాలో అవ్వాలి? ముందుగా ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు కదండి, ప్రతి జిల్లాకి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. అది వాళ్ళు గవర్నమెంట్ ద్వారా నియమించబడిన వాళ్ళే ఉంటారనమాట. సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు సరైన వాళ్ళకి మార్గం చూపిస్తారు. ఫస్ట్ థింగ్ ఇందాక డిఐఆర్ రిపోర్ట్ అని చెప్పినట్టు, డిఐఆర్ రిపోర్ట్లో వాళ్ళు మొత్తం బేసిక్ ఎంక్వైరీ మొత్తం చేస్తారు. అసలు ఏంటి సమస్య, ఎక్కడ వస్తుంది, ఎలాంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు వీళ్ళకి జరుగుతున్నది, ఎలాంటి వైలెన్స్, ఇవన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా వాళ్ళు మ్యాజిస్ట్రేట్తో ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇంట్లో ఉండి పంపించేశారు, వెళ్ళగొట్టేశారు, వాళ్ళకు ఉన్న పలంగా ఎక్కడ ఉండాలో తెలియదు. సో అలాంటి సమయంలో వీళ్ళు ప్రొటెక్షన్ ఆఫీసర్ని అప్రోచ్ అయితే వాళ్ళకి రెసిడెన్స్ ఆర్డర్స్, వాళ్ళకి షెల్టర్స్ ఉంటాయండి, సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే కూడా లోకల్లో అంటే ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో ఇట్లా కొంతమంది డెసిగ్నేటెడ్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ కోసం షెల్టర్ ఎక్కడైనా అకామిడేట్ చేస్తారు ప్రస్తుతానికి. అండ్ వీళ్ళ సమస్య సార్ట్ అవుట్ అయ్యే వరకు ఇప్పుడు మిడ్ నైట్ లో ఏదో గొడవ అయింది, బయటకు వెళ్ళిపోయారు, ఎక్కడ ఉండాలో తెలియదు. సో అట్లాంటి టైంలో వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తారు ఒక 2-3 days. తర్వాత ఇన్ ద మీన్ టైం వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళకి గైడ్ చేస్తారు ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, మ్యాజిస్ట్రేట్ కి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ఇచ్చే ముందు వీళ్ళు ఈ రిపోర్ట్ మొత్తం తయారు చేస్తారండి. అయితే రిపోర్ట్ ఇందాక కాలర్ అడిగినట్టు రిపోర్ట్ ఇస్తేనే కేసు కంప్లైంట్ బుక్ అవుతుంది అనేది అది తప్పండి. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అది ఎప్పుడంటే ఫిజికల్ అబ్యూస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళకి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ.
ఓకే. అదర్వైజ్ వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అండి. సెక్షన్ 12 మనకి చెప్తుంది కదా, డైరెక్ట్ మ్యాజిస్ట్రేట్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ చూస్తారండి, అక్కడ కంప్లైంట్ చూసి ఓకే దీంట్లో ఈ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ మనకి ఇంకా డీటెయిల్స్ కావాలి, దీంట్లో అవసరం ఉంది, వీళ్ళు ఇంకా పూర్తిగా చెప్పలేదు అనుకున్నప్పుడు దాంట్లో మనము డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్కి మేము ఫార్వర్డ్ చేస్తాం త్రూ కోర్ట్. అక్కడ నుండి పంపించేసి మాకు రిపోర్ట్ కావాలని చెప్పేసి ప్రొటెక్షన్ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది. అక్కడ నుండి ప్రొటెక్షన్ ఆఫీసర్ మళ్ళీ వీళ్ళని పిలుచుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళకి మళ్ళీ మొత్తం అన్ని డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్గా దాంట్లో ఏంటంటే పూర్తి వివరాలు ఉంటాయన్నమాట. తనేంటి, తన భర్త ఏంటి, ఎవరితో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, పిల్లలు ఎంతమంది, ఉద్యోగం చేసేదేంటి, అట్లా కొన్ని ఫామ్స్ ఉంటాయన్నమాట. దాని ప్రకారంగా మొత్తం ఫిలప్ చేసి ఎలాంటి వైలెన్స్కి అబ్యూజ్ అవుతుంది ఈమె అని చెప్పేసి మొత్తం రిపోర్ట్ ఇస్తారు. అది బేస్ చేసుకొని మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అది మాకు కొంచెం సపోర్టింగ్ ఎవిడెన్స్గా ఉంటుంది. అట్లా మరో కాల్ తీసుకుందండి. వైజాగ్ నుంచి ఉమామహేశ్వరరావు గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా అమ్మాయి విషయం డివిసి కేసు ఉంది కోర్టులో. అది దగ్గర 2 years అవుతుందండి. ఓకే. అయితే ఇంతవరకు అది ట్రయల్ కి రాలేదు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అన్నారు కానీ జడ్జి గారు ఏదో ప్రాబ్లం దీంట్లో లీవ్ లో ఉంటామో ట్రైనింగ్ లో ఉంటామో అంటే ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. ఎన్ని రోజులైందండి వేసి 2 years అవుతుందండి. ఓకే. అయితే మా దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్స్ వగేరా ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. దానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. మెయింటెనెన్స్ ఏమైనా తీసుకుంటున్నారా అండి? మెయింటెనెన్స్ ఇంకా వేయలేదండి, అంతవరకు రాలేదు. బట్ మెయింటెనెన్స్ కేసు అయితే వేసాం సెక్షన్ 18 కింద. ఓకే. అది వేసాం. తర్వాత డైవర్స్ కేసు కూడా ఫైల్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే బాగా హెరాస్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళది. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా కూడా ఒక రకమైన హెరాస్మెంట్ చేస్తున్నారు. ఓకే. దేనికి కోఆపరేట్ చేయట్లేదు. అది మీడియేషన్ రూమ్ కి రమ్మన్నప్పుడు కూడా వాళ్ళు రావడం లేదు. తర్వాత మాకు కౌన్సిలింగ్ అయింది. 498 కేసులో కౌన్సిలింగ్ 3-4 సార్లు అయింది కానీ వాళ్ళు కౌన్సిలింగ్ పెట్టారు కానీ ఫెయిల్ అయింది అది. 498 కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కూడా. అది రన్ అవుతా ఉంది ఇప్పుడు. అయితే 27th డిసెంబర్ లో వాయిదా ఉందండి. అయితే ఇప్పుడు డివిసీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేసు కొట్టేయమని జడ్జి గారిని ఒకటే కోరు పెడుతున్నారు. మరి ఫేక్ కేసు అండి, ఫ్రేమ్డ్ కేసు అండి, అది కొట్టేయండి అంటున్నారు. అది కొట్టేయడానికి అవుతుంది అండి అలాగా? ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, ఒకసారి డివిసి కేసు పెట్టిన తర్వాత కొట్టేయడం అనేది సాక్ష్యాధారాల మీద, అక్కడ జరిగే విచారణ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కాకపోతే ఏంటంటే తప్పకుండా ఉమెన్ కి రిలీఫ్స్ అంటూ డెఫినెట్ గా ఆర్డర్స్ పాస్ అవుతాయి. ఇంతకుముందు కాలర్ అడిగినట్టుగా ప్రొటెక్షన్ ఆర్డర్ అనుకోండి, మెయింటెనెన్స్ ఆర్డర్ అనుకోండి, దీంట్లో అన్నిటికంటే ముఖ్యంగా కాంపెన్సేషన్ ఆర్డర్స్. వేరే మనం జనరల్ గా సిఆర్పిసి అంటే మనం మెయింటెనెన్స్ క్రిమినల్ చట్టం ప్రకారం వేసుకున్నట్టయితే కేవలం మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం వేసుకున్న దాంట్లో ఏంటంటే కాంపెన్సేషన్ ఆర్డర్ అవుతుంది ఆమెకు పరిహారం కింద. ఆ పరిహారం జీవితానికి శాశ్వత కాల ఖచ్చితంగా అట్లా ఉండదండి. తప్పకుండా లయబిలిటీ ఫిక్స్ అవుతుంది. కాకపోతే భర్త పైన లేకపోతే ఇతరుల పైన, ఇంటి వాళ్ళు ఉంటారు కదా, భర్త ఇన్లాస్ వాళ్ళు ఎవరైతే ఈమెకు బాధ్యులు ఉంటారో, ఈమె మానసికమైన శారీరకమైన క్షోభకు బాధ్యులు ఉంటారో వాళ్ళని ఎంతవరకు వీళ్ళ లయబిలిటీ ఫిక్స్ అవుతుందని చూస్తారు. ఎవరేదైతే రెస్పాన్సిబిలిటీ వీళ్ళు రెస్పాన్సిబుల్ కారు, ఆ గృహహింసకు సంబంధించి వీళ్ళకు అందులో బాధ్యులు కారు, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు, ఇండియాలో లేరు. కొంతమంది ఏంటంటే కేసు పెట్టే క్రమంలో చుట్టాలని, బంధువులు అందరినీ కలిపి వీళ్ళందరినీ రిలేటివ్స్ పెట్టేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని ఒకవేళ ఎక్స్క్లూడ్ చేసినా భర్తకు మాత్రం తప్పకుండా ఆమె అడిగిన రిలీఫ్స్ అంత మొత్తంలో కాకుండా కోర్టు అతని బాధ్యతలు కానీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూసి ఈమెకు ఉన్న సోర్సెస్ ఏంటి, కెపాసిటీ, ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా కొట్టేయడం జరగదండి. రిలీఫ్స్ అయితే తప్పకుండా పాస్ అవుతాయి. తర్వాత డైవర్స్ కేసు పెట్టామండి. 2.5 years అయింది. ఓకే. 2.5 years డైవర్స్ కేసు పెట్టామని డిజెక్షన్ క్రుయాలిటీ మీద కూడా పెట్టామని. పిల్లలు ఉన్నారా అండి? చెప్పలేదు. లేరండి, అక్కడ ఉన్నది 1 month అండి. అక్కడ 1 month అరెస్ట్ చేసి శుభ్రంగా 1 month తర్వాత వాళ్ళు పంపించేశారు. ఓకే అండి. ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కాబట్టి అక్కడ జరుగుతున్న సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని మాత్రమే కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుంది, ఫైనల్ ఆర్డర్స్ కానీ డిక్రీస్ ఏమున్నా కానీ. అదే అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు డైవోర్స్ అయినా కూడా ఈ డివిసిని 498 కంటిన్యూ అవుతాయా అండి? అది వేరే అండి, అది ప్యారలల్ ప్రొసీడింగ్. ఈవెన్ డైవర్స్ అయిన మహిళ రెండో పెళ్లి చేసుకున్నంత వరకు కూడా తన భర్త నుండి మెయింటెనెన్స్ అడగడానికి చట్టం అవకాశం ఇచ్చింది. డైవర్స్ కి ఆర్డర్స్ పాస్ అయినా తను రెండో పెళ్లి చేసుకున్నంత వరకు తన భర్త నుంచి మెయింటెనెన్స్ అడగడానికి ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. కాల్ తీసుకుందాం అండి. నంద్యాల నుంచి దస్తగిరి గారు. హలో. హలో
నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. నాకు మా కుమారునికి 88లో పెళ్లి చేశాం. ఓకే. ఇద్దరు కుమారులు కలిగినారు. మ్మ్. ఆయన గవర్నమెంట్ టీచర్. ఓకే. తర్వాత వాళ్ళు సపరేట్ కాపురం కావాలా, అక్కడ కాదు, అత్త మామలో వద్దు, మా ఇంటికి రమ్మని ఆమె. ఓకే. నేను ఎందుకు వస్తాను, నాకు కని సంబంధము, నేను తాగుడుపోతును, జూదగాను, ఇంకొక అమ్మాయిని ఉంచుకొని ఉంటేనే ఇవన్నీ ఉంటే నేను అప్పులు చేసింటే ఆ విధంగా అయితే లేదు. నేను ఏదో బడి పంతులను నేను నీట్ గా బతుకుతున్నాను, నేను ఎందుకు వస్తా మీ ఇంటికి, నా ఇంట్లో నేను ఉంటాను, నువ్వు నాకు కాపురం రమ్మని పిలిస్తే రాలే ఆమె. ఓకే. పెద్ద మనుషులు పోయి పిలిచినా రాలే. ఓకే. పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టినా రాలే. ఓకే. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 88లో అన్నారు కదా. పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు. ఓకే. ఇప్పుడు ఇద్దరు కలిసే ఉంటున్నారా, విడిగానే ఉంటున్నారా అండి? లేదు, చాలా తలాకి కూడా 30 దగ్గర అయింది. ఇప్పుడు మెయింటెనెన్స్ కట్టనాము. ఓకే. ఇప్పుడు ఏం సమస్య అంటే వామె మాకు తెలియదు, వామె ఏం చేసిందంటే ఒక రైల్వే వాడిని హుబ్లీలో నిఘా చేసుకునేది. ఓకే. ఆ విషయం వాడు వచ్చి మాకు చెప్పినాడు. ఓకే. చేసుకున్నాడు. ఇక్కడేమో మాత్రమే మెయింటెనెన్స్ తీసుకుంటా ఉన్నది. ఓకే. తర్వాత తెలిసి మేము అక్కడికి పోయి ఆ యొక్క హుబ్లీకి పోయి రైల్వే వాళ్ళ మసీదులో పెళ్లి చేసుకునే కాడికి పోయి అడిగితే వాళ్ళు, మీరు థర్డ్ పార్టీ మీకు ఇయ్యనికి లేదు, వాళ్ళు చేసుకున్నాడు వచ్చి అడిగితే ఇస్తామంటే వాడిని పిలుచుకొని వచ్చి వాళ్ళతో అర్జీ తీసుకొని ఇచ్చినాం. ఓకే. వాళ్ళకు మసీదు వాళ్ళకు రాసిస్తే వాళ్ళు అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినారు. అది తీసుకొచ్చి కోర్టులో మేము సబ్మిట్ చేసినాం. ఓకే. ఇక్కడ అనంతపురము ఫ్యామిలీ కోర్టులో 10 ఏళ్ల నుంచి వాళ్ళకి మెయింటెనెన్స్ కడతా ఉన్నాము. ఓకే. కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని 27 ఏళ్ళు అయింది. ఓకే. వాళ్ళ సెకండ్ మ్యారేజ్. ఓకే అండి, అర్థమైంది మీ సమస్య. మీ అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారా అండి? మళ్ళా పెళ్లి చేసుకున్నారు మా అబ్బాయి. మాకు పర్మిషన్ ఇచ్చినారు వాళ్ళు. ఎవరు? అది వానికి తలాక్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ పంపించినాక ముట్టినట్టు వచ్చినాక తర్వాత మళ్ళా అది సరికెత్తునామా అని రాసిచ్చినారు మాకు. ఓకే, అర్థమైందండి మీ సమస్య, అర్థమైంది. జడ్జి గారు, ఆల్రెడీ ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, అయినా కూడా ఈయన మెయింటెనెన్స్ 10 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు. ఇలా కంటిన్యూస్ గా ఇవ్వాల్సిందంటారా? లేదండి, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత, డైవోర్స్ అయిన తర్వాత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. కానీ ఆమె మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది అంటే ఇంకా భర్త నోవేర్ ఆయన లయబిలిటీ ఉండదు. ఇంకా భర్తకి ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె పెళ్లి చేసుకొని మళ్ళీ వేరే జీవితం కొనసాగిస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ భర్తకి ఏమీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎప్పుడైతే ఈయన వదిలేసి ఆమె అన్యాయంగా బలైపోయింది ఇతని వల్ల అనుకున్నప్పుడు మాత్రమే అతను మెయింటెనెన్స్ ఇస్తాడు. ఆమె పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖంగా ఆమె జీవితం ఆమె కొనసాగిస్తున్నప్పుడు ఈయనకేం బాధ్యత ఉండదండి, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ 27 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ చేసుకుని, వీళ్ళు 10 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కడుతున్నారు. మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ని తిరిగి వీళ్ళు రికవరీ చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందంటారండి? ఇంకా ఒకసారి కట్టేసిన కోర్టులో టేకప్ చేస్తున్న టేకనాన్ ఫైల్ తీసుకోలేదు మా కోర్టులో తీసుకున్నాను, అయిపోయింది. ప్రొడ్యూస్ చేయడానికి వాడు సాక్ష్యం, నేను పెళ్లి చేసుకున్నానని వాడు రెడీగా ఉన్నాడు రానికి వచ్చి చెప్పనీకి. ఓకే. కానీ కోర్టు వాయిదాల మీద వాయిదాలు, జడ్జి సెలవు ఇట్లా వస్తున్నారండి. వానేమో మెయింటెనెన్స్ అని వాళ్ళ మమ్మల్ని అడుగుతుంది. ఓకే, అవతల లాయర్ వస్తున్నారా? అవతల లాయర్ వస్తున్నారా? వాళ్ళు కావాల్సి డిలే చేస్తున్నారు మాకు. ఓకే, ఇలాంటి ఆమె పెళ్లి చేసుకున్న ఫోటోలు మొత్తం అన్ని పెట్టి టేకప్ చేసినాము, తీసుకున్నాము, సర్టిఫికేట్ తీసుకున్నాము, అన్ని రెడీగా ఉన్నాయి. కోర్టులో సబ్మిట్ చేసినాము.
డీవీసీకి రమ్మని పిలుస్తాను. డీవీసీ పెట్టింది, అది డీవీసీ ఎట్లా చెల్లుతుంది? మనం ఎప్పుడు మేము ఇచ్చింది తలాకి ఇచ్చింది 93లో. ఆ డీవీసీలో కూడా సహాయం కావాలి. ఈయన ఉద్యోగానికి పోవాలి. అర్థమైందండి, అర్థమైంది. జడ్జి గారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వినండి దస్తగిరి గారు వినండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వీళ్ళు అంటే జనరల్ గా ఏంటంటే అండి, కండిషన్స్ వేరీ అయినప్పుడు ఆల్టరేషన్ వేసుకుంటారు. మెయింటెనెన్స్ దాంట్లో సపోజ్ వాళ్ళు ఫస్ట్ తక్కువ ఇస్తున్నారు, తర్వాత వీళ్ళకి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసుకొని మెయింటెనెన్స్ అడగొచ్చు. లేదా ఇతని పరిస్థితి అప్పుడు ఉన్నదానికన్నా దారుణంగా తయారైంది, ఇప్పుడు ఆయన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకున్నా కూడా తగ్గించమని చెప్పేసి అడగొచ్చు. అయితే ఇప్పుడు సో అట్లా ఉన్నప్పుడు ఇది కూడా ఎప్పుడైతే ఈమె మెయింటెనెన్స్ అంటే ఆల్రెడీ తన రీమ్యారేజ్ చేసుకుంది అనేది కనుక వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఆ మెయింటెనెన్స్ అక్కడితో ఇంకా ఇవ్వడం రద్దు చేస్తారండి. ఓకే, పాపం వీళ్ళన్నీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు, అయినా కూడా జడ్జిమెంట్ రావట్లేదు. జడ్జిమెంట్ కాదంటే వాళ్ళకి ఇంకా కాగ్నిజెన్స్ టేకెన్ ఆన్ ఫైల్ తీసుకోలేదు, నాకు తెలిసి ఇంకా టేబుల్ కూడా ఎక్కలేదు, టేబుల్ ఎక్కలేదు అని చెప్తున్నారు. అంత డిలే అయితే ఉండదండి. మరి అంటే ఏ కారణం చేత ఒకవేళ కోర్టులో ఆఫీసర్ వీళ్ళు పే చేయకపోతే ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అండి? ఎవరు పే చేయకపోతే? ఇప్పుడు వీళ్ళు వాంటెడ్లీ పే చేయకపోతే అబ్బాయి తరఫు వాళ్ళు లేదు ఇంకా యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉంది కదా, వీళ్ళు కంప్లైంట్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నారు. సో అది బేస్ చేసుకొని మాకు ఆల్రెడీ తన మ్యారేజ్ అయింది అని చెప్పేసి జడ్జి గారి దగ్గర చెప్పుకొని వాళ్ళు రిలీఫ్ అనేది తీసుకోవచ్చు అండి, స్టాప్ చేసుకునే రిలీఫ్ తీసుకోవచ్చు. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. యమున గారు నల్గొండ నుంచి. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. మాకు పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. అయితే మా భర్త ఒక 1 ఇయర్ అట్లా ఒక నెల అట్లా మంచిగా ఉండు, తర్వాత ఇక కొట్టడం స్టార్ట్ చేసింది మేడం. అట్లా కొట్టినాక ఇక పెద్ద మనుషులలో అడిగియడం అట్లా తోలియడం చేసిరు అమ్మ నాన్న. ఓకే. అట్లా తోలిచ్చినాక పాప కడుపులో పడ్డది మేడం. పాప కడుపులో పడగానే ఇంకా పాప పుట్టింది. పుట్టినాక అమ్మాయి పుట్టిందని 3 నెలలకు బాగా కొట్టింది మేడం. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అమ్మ నువ్వు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో? అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా మేడం. ఓకే, కేవలం పాప పుట్టిందనే రీజన్ తోనేనా? ఫస్ట్ పాప పుట్టిందనే రీజన్ తోటే కొట్టింది మేడం. తర్వాత ఇక కొట్టిండు. నేను మళ్ళీ మా ఇంటికి వచ్చిన, మళ్ళీ ఇట్లా పెళ్లి చేసిన పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అడిగించి మళ్ళీ పంపించారు మేడం. ఓకే. పంపించినాక కొద్ది రోజులు ఒక నెల అట్లా మంచిగా ఉండి మళ్ళా ఇక కట్నం లేదు అని మళ్ళా ఇక కట్నం గురించి బంగారం గురించి మళ్ళా తిట్టడం, ఇట్లా టార్చర్ చేయడం, ఏం పెట్టలేదని అట్లా బాగా మళ్ళా అట్లా కొద్ది రోజులు ఉండి తర్వాత మళ్ళా బాగా కొట్టింది మేడం. మళ్ళా కొట్టినాక మళ్ళా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, కేసు పెట్టిన. సో ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు? ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది. ఏం కేసు పెట్టారమ్మా? మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాం మేడం. ఇట్లా తీసుకెళ్తలేడు మా భర్త, నాకు ఒక పాప ఉంది, మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఓకే. అయితే తెలిస్తే మళ్ళీ అప్పుడు కరోనా టైం తెలిసినాక మళ్ళీ కేసు పెట్టినాక ఊర్లో సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు మేడం. మాట్లాడి తీసుకెళ్ళిండు. అప్పుడు తీసుకెళ్ళి నేనేం కొట్టాను మంచిగా చూసుకుంటాను తీసుకెళ్ళింది మళ్ళీ బాబు కడుపులో పడ్డప్పుడు. ఓకే అమ్మా. సో ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మీ అత్తగారింటికి వెళ్ళాలనుకుంటున్నారా మీరు? లేదు మేడం, నేను కోర్టుకి వేద్దాం అనుకుంటున్నా. 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ఓకే ఓకే, అర్థమైంది. సుభాష్ చంద్రబోస్ గారు. చనమ మహిళ అంటే ఒక ఆడపిల్ల పుట్టిందని డిస్క్రిమినేట్ చేయడం, వివక్ష చేయడం అనేది కూడా చట్టం దృష్టిలో చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ తర్వాత అబ్బాయి కూడా పుట్టాడు, అబ్బాయి పుట్టిండు. కానీ అబ్బాయి పుట్టిన అతని సాటిస్ఫాక్షన్ అంటే నాకు ముందు ఒక కూతురు పుట్టింది అనేది డిస్సాటిస్ఫాక్షన్ అతనికి. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఎప్పుడైనా సరే అమ్మాయిలు భర్త నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేయాలనే ఉత్సాహంతో పాటు మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలనేది కూడా ఆల్టర్నేట్. ఇది వీళ్ళకు రిలీఫ్ ఉంటుంది. పోలీస్ కేసు ఆ రోజు వేసుకున్న వారం రోజులకు వేసుకోవచ్చు. డిలే అనేది చెప్పుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళ కుటుంబ సమస్యలకు సంబంధించి నిన్ననే ఎందుకు వేయలేదు, ఈ రోజు ఎందుకు వచ్చినా అనే సమస్య రాదు. ఒక 10 రోజులైనా 15 రోజులైనా సమస్య వివరించుకొని వేసుకోవచ్చు. ముందు మెయింటెనెన్స్ కేసు వేసుకోండి అమ్మా. మీరు చెప్పిన దాని ప్రకారం ఇంతవరకు మీకు కానీ మీ పాపకు బాబుకు మెయింటెనెన్స్ వేసుకోలేదు. అతను ఏం చేస్తాడమ్మా?
కాల్ కట్ అయిందండి, చెప్పండి. ఓకే, అతను ఏం చేస్తాడో అన్ని వివరాలు అంటే సమగ్రంగా రాసి, ఒకవేళ ఎంప్లాయ్ అయితే పలానా దగ్గర పనిచేస్తున్నాడు, లేకపోతే వ్యాపారం చేస్తుంటే అతని వ్యాపార వివరాలు, ఈ పరిస్థితుల వల్ల అతనికి సోర్స్ ఉంది, ఇన్కమ్ సోర్స్ ఉంది, నేను నా పిల్లలు బతకలేకపోతున్నాం, మా తల్లిదండ్రులకు మేము భారం అయిపోయినాం అని అన్ని వివరాలతోటి మీరు మెయింటెనెన్స్ కోర్టులో మెయింటెనెన్స్ వేసుకోండి. మీరు లాయర్ని పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా న్యాయ సేవాధికార సంస్థకు వెళ్ళి మీరు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే మీకు ఫ్రీగా లాయర్ని ఇస్తారు. వాళ్ళ ద్వారా మీరు మెయింటెనెన్స్ కేసు వేసుకోండి. మీకు కావాల్సినటువంటి సదుపాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మీరు తొందరపడి మెయింటెనెన్స్ కేసు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహాల కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyayaseeva@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.